హే గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మా ఇంట్లో సొరకాయ పప్పు అన్నమాట. చాలా మందికి సొరకాయతో పప్పు చేస్తారని అసలు తెలియనే తెలీదు. ఈ రోజు నేను మీకు చూపిస్తారండి. ఫస్ట్ అయితే కందిపప్పుని తీసుకొని వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. పప్పు అంటే నాకు అసలు ఇంతకుముందు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఈ మధ్యనే కొంచెం తింటున్నాను. పప్పు మంచిది, పప్పు తినాలి అని అందరు చెప్పడం వల్ల ఏదో అలా అలా స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే పప్పు నా ఫేవరెట్ అయిపోయింది. అది సొరకాయ పప్పా, దోసకాయ పప్పా అని ఆలోచించను. ఏ పప్పు అయినా తినేస్తున్నా. పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే పప్పు అలవాటు చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న పప్పులో అయితే ఇప్పుడు ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాము. మా ఇంట్లో కుక్కర్ ఉంది, అయినా కూడా మేము కుక్కర్లో ఎక్కువ చేసుకోము పప్పులు. కుక్కర్లో చేస్తే మాకు అంత టేస్టీగా అనిపించదు ఎందుకో. ఇప్పుడు ఇంకా దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుని మంచిగా ఉడకనివ్వాలి. ఏం వేసుకోకుండా పప్పునే ఉడకనియాలి. కొంచెం సేపు అయిన తర్వాత ఇలా ఉడుకుతూ ఉంటుంది అనమాట. పప్పుల్లో చాలా రకాలు ఉన్నాయి కదా, మీ ఫేవరెట్ పప్పు ఏంటో కామెంట్ చేయండి. నాకైతే మామిడికాయ పప్పు ఫేవరెట్. పప్పు ఒక 30% ఉడికిన వెంటనే ముక్కలు వేసేసుకోవాలి, సొరకాయ ముక్కలు. చాలామంది పప్పు మొత్తం 100% ఉడికిన తర్వాత అప్పుడు ముక్కలు వేసుకుంటారు. అది అసలు కరెక్ట్ కాదు, గ్యాస్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసుకుంటే రెండు ఒకేసారి ఉడికిపోతాయి. అలానే మనం గ్యాస్ కూడా సేవ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము. మొత్తాన్ని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు దీని మొత్తాన్ని కదిలించకుండా ఒక 20 మినిట్స్ అయితే ఉడకబెట్టుకోవాలి మిక్స్ చేసుకొని. కొంచెం సేపటి తర్వాత ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ ఒక 70% అయితే ఉడికిపోయింది. ముక్కలు కూడా ట్రాన్స్పరెంట్గా వచ్చేసాయి. ఇంకా ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాము. కారం అయితే నేను గొడ్డు కారం వేసుకున్నాను, అందుకే కొంచెం కలర్ అలా వచ్చేసింది. మీరు కూర కారం లేదా సాంబార్ కారం ఏదైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటాము కాబట్టి మేము ఎప్పుడూ ఈ కారమే వేసుకుంటాము. ఇంకా ఇప్పుడైతే ఇందులోకి చింతపండు వేసేసుకుందాము. ఎక్కువ వేసుకోవాలా తక్కువ వేసుకోవాలా అంటే మీ ఇష్టం, మీ పులుపుకి తగ్గట్టు వేసుకోండి. మీకు పప్పు పుల్లగా ఉంటే నచ్చుతుంది అనుకోండి, కొంచెం ఎక్కువే వేసుకోండి. కానీ ఏ పప్పులో అయినా సరే చింతపండు కంపల్సరీగా వేసుకోవాల్సిందే, లేదంటే అది అసలు పప్పే కాదు. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేసుకుందాము. ఇంకా దీన్ని మెత్తగా మెదుపుకుందాము. మీ ఇంట్లో పప్పు గుత్తుంటే పప్పు గుత్తుతో మెదుపుకోండి. మా ఇంట్లో పప్పు గుత్తున్నా సరే నేను దీంతోనే మెదుపుతాను. దీని పేరేంటో నాకు తెలియదు కానీ దీంతోనే మంచిగా నలుగుతుంది. చూడండి అసలు ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడైతే ఇంకా మనం ఇందులోకి తాలింపు వేసేసుకుందాము. తాలింపు ముఖ్యం బిగులు. ఫస్ట్ ఒక బాండి పెట్టేసుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాము. మేము ఆయిల్ కొంచెం తక్కువే వాడతాము. వేపుళ్ళు అలాంటివి చేసుకున్నప్పుడు ఎక్కువే వాడతాం కానీ పప్పులోకి తాలింపులోకి తక్కువే వాడతాము. ఇప్పుడు ఇందులోకి తాలింపు గింజలు జీలకర్ర వేసేసుకుందాం. అలానే 4 ఎండుమిర్చి రెబ్బలు కూడా వేసేసుకుందాము. అలానే తొక్కుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాము. అలానే కరేపాకు కూడా వేసేసుకుందాము. ఇంకా వీటన్నిటిని అయితే ఒక 30 సెకండ్లు వేపుకుందాము. నార్మల్గా పప్పు తాలింపులో మేము ఉల్లిపాయలు కూడా వేసుకుంటాము, కానీ సొరకాయ పప్పు తాలింపుకి మాత్రం మేము ఉల్లిపాయలు వేయించుకోము. సొరకాయ పప్పుకి తాలింపులో ఉల్లిపాయలు అస్సలు బాగోవు. తాలింపు అయితే వేగిపోయింది, పప్పు వేసేసుకుందాము. అందరూ పప్పులో తాలింపు వేస్తారేమో, మేము తాలింపులోనే పప్పు వేస్తాము. పప్పు తాలింపు వేసేటప్పుడు మాత్రం ఇల్లంతా గుమాయించి కొట్టిద్ది వాసన అయితే. తాలింపు వేసేటప్పుడే తినేయాలని అనిపిస్తుంది నాకైతే. ఇంకా దీని మొత్తాన్ని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఈ స్టేజ్లో వేసేసుకోండి, నా దగ్గర లేదు సో స్కిప్ చేశాను. చాలామంది తాలింపులో ఇంగువ కూడా వేసుకుంటారు, కానీ మా ఇంట్లో మాకు అసలు ఇంగువ స్మెల్లే నచ్చదు. సో మేమైతే అసలు ఇంగువ వాడము. ఇంగువ వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే తాలింపులోనే వేసేసుకోండి. మీకు వీడియోలో తెలియట్లేదు కానీ స్మెల్ అయితే అద్దిరిపోయింది. అండ్ మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు నాకు ఏదైనా వీడియోస్ సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయండి, నేను ఆ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. అంతే గాయ్స్, బాయ్ బాయ్.